ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. టీడీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు లోకసాని బాలాజీ కడపలో జరిగే మహానాడుకు భారీగా తరలి రావాలి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపు. ఒంగోలులో మినీ మహానాడు ఘనంగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడమే లక్ష్యమని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, టూరిజం బోర్డు చైర్మన్ లోకసాని బాలాజీ పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గ మినీ మహానాడులో బుధవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధ్యక్షతన స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన లోకసాని బాలాజీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలన్న దశగా సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని చెప్పారు. అమరావతి రాజధాని కోసం 49,000 కోట్లు కేటాయించడం శుభ పరిమాణమని అన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీఎం చంద్రబాబు పాలనను మెచ్చుకోవడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలు అన్నారు. కడపలో జరిగే మహానాడుకు నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నియోజకవర్గం అభివృద్ధి, పలు సంక్షేమమే దిశగా ముందుకెళ్తున్నట్టు తెలిపారు. ఆర్థిక లోటుపాట్లు ఉన్నా ప్రజలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు వెనుకడుగు వేయడం లేదన్నారు. గడిచిన 5 ఏళ్లు నియోజకవర్గానికి చెందిన మంత్రిగా ఉండి కూడా నగరానికి చెందిన ఏమీ లేదని, అతని నిర్లక్ష్యం వల్లే ఒంగోలు నగరం అస్తవ్యస్తంగా మారిందని బాలినేనిపై దామచర్ల ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అక్రమాలు చట్ట ప్రకారం గుణపాఠం తప్పదన్నారు. టీడీపీకి చెందిన వారిని, మహిళలను కూడా చూడకుండా దాడికి చేసిన వారిని వదిలేదే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నూతనంగా 25 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో నగర ప్రజలు ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని దామచర్ల పేర్కొన్నారు. అంతకుముందు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాతి ఓట మెరుగని కోటమి ఉరుగప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీర రక్తపు ధార పారబోసిన సీమ పలనాడు నీదెరా జలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ ఆంధ్ర బాబయ కూడా నీవోడోయ్ ఆయకీ నాగమ్మ మల్ల మాంబ మొల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన బోళ్ళే వీరమణి తల కన్న తల్లేరా ధీరమాగల జన్మ పూనేరా గతములోని కీర్తి కథలల్లి చెప్పారు పస ఏడ దాచావు ముసిలేకపోయరా బ్రతుకె బరువయ్యుంటివి నాడు శతబోరి సాధించు తొలిదేరు ఎత్తి చేయి కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా అంటే మట్టి కాదన్నాడు మనుషులన్న మాట మరువబోదన్నాడు అమర కవి కురసాడ నీవోడో ప్రజల కవితల పాడి చూడాడు రాయలేని సీమ రతనాల సీమర రాయగట్టి పరులు ధార తీస్తుంటారు నోరెత్తి అడగరా దానోడా వారసుడ నీవేర తెలుగోడా చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా కల్లూల గౌతమి వెల్లువల కృష్ణమ్మ దూడ భద్ర తల్లి పొంగి పొరలిన చాలు ధాన్యరాసుల పండు దేశాన కూడు గుట్టకు కొదువలేడోయి
మొదలు దత్త మండలమంత తెలంగాణ ప్రాంతముతో చెలిమి కలిగించాలి. కలిసి మెలిసి నేడు పోవాలో కలిమి మలిమి కూర్చుకోవాలో. తల్లి ఒక్కతే నీకు తెలుగోడా సబది బిడ్డల పోరు మనకేనా. చేతి జై కొడుతు తెలుగోడా గడమెంతో ఘన కీర్తి కలబోడా. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే అన్న, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బ్రాహ్మణులందరూ కూడా అగ్రకులమైనప్పటికీ వాళ్ళందరూ కూడా అలరాలిపోయినారు. వాళ్ళ కోసం నేను ఏదో చెయ్యాలి అని చెప్పేసి కార్పొరేషన్ పెట్టారు. ఆ రోజున కార్పొరేషన్ లో జనార్దన్ రావు గారు కూడా నాకు అవకాశం కల్పించారు. ఆయన ఇచ్చిన దానికి నేను కూడా మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాను. అలాగే గ్రామాలందరూ కూడా ఆ కార్పొరేషన్ కి ఇచ్చారు. మనందరూ కూడా జనార్దన్ రావు గారికి రుణపడి ఉన్నామని చెప్పేసి బ్రాహ్మణులందరూ కూడా సారంటే గౌరవంతో ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మేము ఆయన ఏ పని చెప్పినా కూడా ముందుకెళ్తూ ఉంటామనే ఉద్దేశంతో ఉన్నాము. కాబట్టి ఎప్పుడు కూడా జనార్దన్ గారి అభిప్రాయంలో మేమందరం ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై జనార్దన్, జై జై జనార్దన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారికి, అలాగే మన పరిశీలకులు, మన నియోజకవర్గ పరిశీలకులు సుబ్రహ్మణ్యం గారికి, అట్లనే మన మంత్రి సింగ్ గారికి, మేయర్ వెంకట సుజాత గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పార్టీ స్థాపించిన 40 సంవత్సరాల పైన అవుతున్న మహానాడు ఎన్ని సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలానే ఈ మహానాడు, ఈ ప్రోగ్రాం, మహానాడు ప్రోగ్రాం ఇంకా ఎన్నో మహానాడు జరుపుకోవాలని, అది ప్రతిపక్షంలో కాకుండా మనం అధికారంలో ఉండి మహానాడు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే గత ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు మన కార్యకర్తలు పడ్డ కష్టానికి, మన కార్యకర్తలు ఎలక్షన్లో చేసినటువంటి కష్టానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. లేదా సంక్షేమం లేకపోతే, లేదా చట్టం సరిగ్గా వాళ్ళని పరిరక్షించలేని పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక ప్రపంచం లాగా, ఒక విజృంభణ లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సమూహం శక్తిగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలు పొంది 83లో పెట్టిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీకి అధికారం తీసుకున్నటువంటి ఘనపాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా గుర్తు చేస్తున్నాను. ఆ రోజున్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు అక్కడే రాష్ట్రాన్ని కాపాడతారు. ఎన్టీ రామారావు గారిని వాళ్ళ సారథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. గత 40 ఏళ్ళగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిందో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రికవర్ చేసేదో, ఆంధ్రప్రదేశ్ లో దుర్మార్గ పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు మాకు అమర్చిన పరిస్థితుల్లో నేనున్నాను, మీకోసం నా రాజకీయ సీనియర్ జీవితాన్ని సైకిల్ వదిలి మీకోసం చూస్తున్నానని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు చాలా మంది అసెంబ్లీ ఎక్కడో తెలియదు, చాలా మందికి చట్టసభలు లేకుండా కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి రాష్ట్ర రాజకీయాలు, కొన్ని బాగా బడ భూస్వాములకు, బడ నాయకులకు ఆరోగ్యమైనటువంటి రాష్ట్ర అసెంబ్లీ. ఎన్టీ రామారావు గారు రాకతో ప్రతి పేదవాడు కూడా నాది, నా రాష్ట్రం, నేను కూడా దీనిలో ఒక భాగస్వామి అనేటువంటి ఆలోచన రేకెత్తించినటువంటి ఎన్టీ రామారావు గారు. చూడండి, ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి, బీసీ నుంచి ఒక కులాన్ని కాకుండా అన్ని కులాల్లో బలహీన వర్గాల నాయకత్వం ముందు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు. అలాగే ఎస్సీలో అయితే ఎన్టీ రామారావు వస్తున్నారంటే రోడ్ల వెంట బాబుకి పన్ను సైతం మార్చుకుని కొత్త నుండి కూడా ఎన్టీ వాడు వస్తున్నాడు, ఎన్టీ వాడిని చూడాలనేటువంటి ఆలోచన, ఉత్సాహంతో, ఆనందంతో రోడ్డు వెంట బాబు తిన్నటువంటి సందర్భం 1980లో మనం చూస్తుంటాం. ఎవరు ఊహించిన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి సినీ యాక్టర్ చేస్తారని రాష్ట్ర ప్రజలు ఏదైతే ఎన్టీ రామారావు సినిమాలో చూసినట్టుగా, రాముడుగా, వివిధ అవతార పరిస్థితుల్లో చూశారో, ఏదైతే ఎన్టీ రామారావు తన సినీ జీవితానికి రాజకీయాలకు వస్తామనుకున్నాడో కాదో నాకు తెలియదు, కానీ ఆయన చాలా అంశాన్ని సినిమాల్లో నటిస్తున్నప్పుడే సమాజానికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని
మాట్లాడే సందర్భం కూడా ఎన్టీ రామారావు గారు పోషించారు. ఉదాహరణకు జానపద చిత్రాలు నటించినప్పుడు ఆయన మానవ వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. కారణంగానే ఆయన ముఖ్యమంత్రి అయిన డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని అంతకుముందు గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, వాటి డీసెంట్రలైజ్ చేస్తూ మండల స్థాయికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతుంటే తమకు కావాల్సినటువంటి నిత్య అవసరాలకు సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు, క్యాస్ట్, ఇన్కమ్, ఇంకేమైనా రెసిడెన్షియల్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి అందుబాటులో ఉండే విధంగా మండలంలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఆ ఆఫీస్కి పోయి తనకు కావాల్సిన పనులు చేసినటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేసినటువంటి అదేవిధంగా ₹2 కిలో బియ్యం భారతదేశంలో ప్రథమంగా ₹2 అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు. ఈ రోజు చెప్తున్న ఎన్ఆర్ఐ పథకాల కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గ్రామీణ క్రాంతి ప్రాంతంలో గ్రామాలకి నిర్మాణాలు, కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాంపౌండ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, రోడ్స్ అన్ని ఎన్టీ రామారావు గారు. బడుగు బలహీన వర్గాలకి ఆ అసెంబ్లీలో కానీ పార్టీల సముచిత స్థానం ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రామారావు గారి వారసత్వం తీసుకొని ఏ రామారావు గారు అయితే తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాలు కావాలంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పునాదిగా నిర్మాణం చేసిన తెలుగుదేశం పార్టీని ఆ రామారావు గారు అడుగుజాడలు నడుస్తూ ఈ రోజు కూడా మన విష్ణు రాష్ట్ర సంక్షేమాభివృద్ధి కోసం నిర్విరామ పోరాటం చేసిన అధికారులు ఉన్నా లేకపోయినా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఇవాళ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక విశ్వవిద్యాలయంగా ఒక విజ్ఞాన సంప్రదాయంగా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి అడుగుజాడలు నడుస్తూ ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాలకి ఆలంబనగా, బడుగు బలహీన వర్గాల సంక్షేమంగా, బడుగు బలహీన వర్గాలు తమ ముందెత్తి స్వేచ్ఛగా మాట్లాడేటువంటి రాజకీయ వ్యవస్థని కొనసాగించినటువంటి చంద్రబాబు నాయుడు. అదే కాలంలో ఇంకొక యువనాయకుడు ఒక్కసారిగా ఉధృతంగా రాష్ట్ర ప్రజల యొక్క అభిమానాన్ని, రాష్ట్ర ప్రజల ప్రేమను పొందినటువంటి ఒక అనతి కాలంలోనే ఒక గొప్ప నాయకుడిగా జవాబున్నటువంటి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువగలాన్ని ఇలా ఉంటుంది. పాదయాత్ర అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆనాటి ప్రభుత్వము కర్కశంగా యువకులాన్ని తొక్కేయాలని చూసినా కూడా ప్రజల్లో, యువకుల్లో, మన ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని, ఆ ఉద్రేకాన్ని, ఆ పోరాట పడిని చూసిన తర్వాత, లేదా లోకేష్ బాబు గారు ఉన్న పోరాట శక్తిని చూసిన తర్వాత ఒక తప్పును పొరపాటు చేసిన మనం పుట్టగలుగుతున్న భయంతో ఆ రోజు జగన్మోహన్ గారు కూడా లోకేష్ బాబు గారి జోలి వెళ్లకుండా ఆ యాత్రను కొనసాగించుకోవడానికి అభ్యర్థులు కూడా సృష్టించినటువంటి పరిస్థితి. యువకుడిగా ఉండి 2019లో మంగళగిరి అది తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేస్తాము, తెలుగుదేశం పెట్టిన తర్వాత ఏ రోజు కూడా మంగళగిరి దాంట్లో గెలిచి చూపిస్తానని 2019లో అప్పుడున్న పరిస్థితులు ఓడిపోయినా 2024 నాటికి అద్భుతమైన మెజారిటీతో గెలిచి ఆ నియోజకవర్గాన్ని రాష్ట్ర చరిత్రలోనే ఒక భాగంగా మంగళగిరి చేయడానికి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటువంటి మరో నాయకుడు 3 తరాల్లో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మన యువ నాయకుడు, భవిష్యత్తులో కాబోయేటువంటి ముఖ్యమంత్రి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా. ఎవరైతే ఎవరు అనుకున్నా, కాదనుకున్నా, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా, కష్టం ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా యువ నాయకుడు లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి హృదయం పరిస్థితి. కాబట్టి ఈ 3 తరాలు ఇవాళ రాష్ట్ర సంక్షేమం అభివృద్ధితో పాటు పేద వర్గాలకు ఒక దిక్సూచిగా, పేద వర్గాలకు వాయిస్ గా, పేద వర్గాలకి సమున్నతమైన అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఈ పార్టీ నడుపుతున్న పరిస్థితులు. ఇంకొక విషయం చదివిపోతాం. 2024లో మనం తెచ్చాం. అంతకుముందు నాయకుడు ఆయన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తారు, ఒక్కసారి చూడండి చంద్రబాబు ఒక అవకాశం ఉంది. తండ్రి చనిపోయినటువంటి సింపతి అడ్డ పెట్టుకొని రాష్ట్ర ప్రజల్లోకి ఒక ఏదో గోదావరి పేరుతో వచ్చి సరే తగుదనం మనం వస్తున్నాడు ఏదో చూద్దామని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అల్లకల్లోలు చేసిన పరిస్థితి, ప్రజాస్వామ్యం మనుషులు కూడా కనపడిన పరిస్థితి, లేదా రాష్ట్ర పరిపాలనలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించిన ప్రతి ఒక్కరిని జైల్లో దూషించే సందర్భం. మనందరూ చాలా మంది ఉన్న వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో
జైలుకి ఉన్నారు. ఇక్కడ బాగా ఇబ్బందులు పడినటువంటి ఆయన మోహన్ గారు జైలు పోవట్లేదు, దెబ్బతింటూ కూడా సాగించిన పరిస్థితి అనేక విధాలుగా. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలు రాజ్య సంపాదన పెట్టడం, జైలు పెట్టడం, సాక్ష్యాలు చంద్రబాబు నాయుడు ఏ కారణం లేకుండా 53 రోజులు నిష్కారణంగా ఏ సంబంధం లేకుండా జైల్లో పెట్టి అవసరమైతే జైల్లోనే చంద్రబాబు నాయుడు గారిని ఎంత ముందుంచడానికి జరిగిన కుట్ర. కాకపోతే ప్రజల్లో తిరుగుబాటు ఉంది. ప్రజలు ఈ యొక్క తాడేపల్లి కాళేశ్వరం సైతం దాన్ని అసలు భూస్థాపన చేస్తుంది భయం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తాగలేకపోయిన జైల్లో ఉన్నా కూడా 77 వయసులో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆనాటికి ఒక సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి కనీస వసతులు కూడా కల్పించకుండా ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నా కనీసం ఫ్యాన్ కానీ ఏసీ కానీ లేదా కంఫర్ట్ కానీ లేకుండా కావాలని ఇబ్బంది పెట్టి అనారోగ్యం లేదని ఇబ్బంది అయ్యి అక్కడే లేకపోతే తమ యొక్క పరిపాలనకి ఎటువంటి దుష్టాలోచనలు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఒక సంభవన శక్తిగా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు రక్షించుకోవడానికి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన నాయకులు అదేవిధంగా బీజేపీ వారు ఈ రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షించుకోవాలి, ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగించాలంటే చంద్రబాబు నాయుడు గారిని కొనసాగించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని వాలంటీర్గా ఆ రోజు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు పేషెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రకటించి జైలు రావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన, ఒక రాక్షస పరిపాలనని అంతమొందించాలి. నేనైతే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టేస్తారు. నిజంగా కానీ నిన్న కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో వచ్చి ఉండినట్లయితే, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినట్లయితే అంతకుముందు జైలు వల్లే పరిపాలన చేశారు. ఇంటింటికి వచ్చి నర్సమండలో 10 మంది ఇంటికి ప్రతి ఒక్కరు ఇంటి మీద వచ్చి బయటకు రాలని అవసరమైతే వాడి పడటం, లేదంటే వాడింట్లో ఉండే ఆందోళన జరిగేటువంటి పరిస్థితి. దాన్ని రాష్ట్ర ప్రజల ముందు అర్థం చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలంతా ఏకమై చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఒక ప్రత్యేక సందర్భం కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. సూపర్ 6 పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు. గత ప్రభుత్వం ఏదైతే 14 లక్షల కోట్ల అప్పులు చేసిందో ఆ అప్పులన్నీ ఒక పక్క కట్టుకుంటూ ఇచ్చిన హామీలు కట్టుబడి ఒక్కొక్క హామీ నిర్వహిస్తూ పోతుంటే చిన్న ఆయన మాట్లాడుతున్నారు కొత్త సత్యనారాయణ ఒక ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇంకొకటి అర్థం కానీ ఈ రోజు 2 సంవత్సరాలు రాజకీయాలు నాకైతే ఆయన మాట్లాడి ఈ రోజు అర్థం కాదు, ఇంకొకటి కూడా అర్థం కాదు. కంప్లీట్ అయ్యి వాళ్ళు సరే సరే అంటే పడిపోయింది. పెన్షన్ ఇచ్చాము, నెలకు 2,700 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 4,000 3,000 నుంచి 4,000 ఒక మాటతో 4,000 ఇస్తూ పెంచినటువంటి 1,000 రూపాయలు కూడా ఏ రోజైతే ప్రకటించాడో మార్చి, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 కలిపి ఈ రాష్ట్ర ఖజానా మీద పెరిగి ఉన్న 3 నెలలు పెంచినందుకు 1,640 కోట్ల రూపాయలు భాగమైనా వాటన్నిటిని కలుపుకొని ఈ రోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే 200 నుంచి 700 చేసింది చంద్రబాబు నాయుడు గారు, 700 నుంచి 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఈ రోజు 4,000 తీసుకొస్తే దాన్ని సమర్థించాల్సి పోయి ఇవాళ అదే వికలాంగులు చెప్పే పూర్తి వికలాంగులకి వాళ్ళు 15,000 రూపాయలు, అదే కిడ్నీ పేషెంట్స్ అయితే 10,000 రూపాయల, పాక్షిక 4,000 రూపాయలు ఇలా ఇస్తూ పోతున్నప్పుడు నువ్వు సమర్థించాలా లేకపోతే మాట్లాడుకుని ఉండాలా? ఇంకోటి ఏం ఈ రోజు అన్నదాత సూచిపోయిస్తామని చెప్పారు. రేపు తల్లికి వందనం కూడా 15,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున, 3 4 ఓపిక 5 జనాభాలైనా చంద్రబాబు నాయుడు చెప్తున్న బిడ్డలు జనానికి ఇక జనాభాని పెంచండి. ఎందుకంటే వృద్ధులైపోతున్నారు, యువకులు రావాలి. రాష్ట్ర జనాభాలో యువకులు వస్తే కానీ ప్రొడక్షన్ పెరగదు. రాష్ట్ర అభివృద్ధి చెందిన ఉద్దేశంతో జనాభా పెరగాలని నినాదం తీసుకొస్తూ ఎంతమందికి అంతమంది ఇస్తామని రేపు ఆగస్టు నుంచి కూడా తల్లికి వందనంతో 15,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. అన్నదాత చూసుకోవా ఇంకొకటంట అదేది ఆడబిడ్డలు ఇది లేదు అంటాడు. ఒరే ఎదవలారా, ఇవాళ 14 లక్షల కోట్లు అప్పులు పెట్టిపోయారా మీరు? దోచేశారు 3,700 కోట్ల రూపాయలని ఈ లిక్కర్ స్కామ్ లో దోచేశారు. లేకపోతే స్కామ్ లో 13,000 కోట్లు దోచేశారు. వీటన్నిటి భరిస్తూ చూస్తూ 14,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీర్చుకుంటూ
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ 1 by 1 చేసుకుంటున్నా. వచ్చిన సంవత్సరం లోపల చాలా పథకాలు పెట్టాం. రాబోయే ఆగస్టులో 2 పథకాలు పెట్టాం. ఒకటారు నెక్స్ట్ ఫిల్ చేస్తామంటే వాళ్ళందరూ ఏది అంటారు. మీరు ఏం చేసినట్టు అసలు ఎక్కడ పేదవాడు సంక్షేమం చూశారు, ఎక్కడ పేదవాడు అభివృద్ధిని చూశారు. ఈ రాష్ట్రానికి ఇచ్చిందా, రోడ్లు వేసారా, లేదా మంచినీటి సౌకర్యం కల్పించారా, రాజధాని నిర్మాణం చేశారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం కోసం 49,000 కోట్లతో సాక్షాత్ భారత ప్రధానమంత్రి రెండవసారి వచ్చి పునరుత్థానం పేరుతో ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు అమరావతిలో 49,000 కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపన ప్రారంభం చేసే సందర్భం కూడా చూస్తున్నారు. సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు, మేము ప్రధానమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని చూసి తెలుసుకున్నాం. చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన లేదా టెక్నాలజీని ఆయన అనుసరించడం తెలుసుకోవడానికి స్పెషల్ టీమ్స్ పంపించి ఆ టీమ్ లో తెలుసుకొని నేను గుజరాత్ లో కూడా ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేసేది సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం. లేదా ఇది అంటే ఆయన కావాలంటే పోలీస్తే కానీ నా దగ్గరికి వస్తే నేను మళ్ళీ నాకు మొత్తం ఏదైనా అశిక్షితతో గెలుగుతామని. నువ్వు గెలిచేది లేదు. పాదయాత్ర చేసి పాదయాత్రలు అరుస్తామని కూడా చూస్తున్నాడు. నువ్వు పాదయాత్రలు అరుస్తైనా పబ్లిక్ అరుస్తైనా ఎక్కడ అరుస్తా నీ ప్రజలు మాత్రం నీకు మద్దతుగా ఉండేదంటూ లేదు. ఇక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తప్ప మరొక ప్రభుత్వం 2029లో రాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉండండి. మీ అందరి అభివృద్ధి సంక్షేమాన్ని మీకందరికీ ఏదైతే ఎవరెవరికి ఏమేమి చేయాలో చంద్రబాబు నాయుడు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అక్కడక్కడ పదవులు అందరికి రాలేవు అని మీరు అనొచ్చు. మీకు వచ్చింది కాబట్టి మీరు సంతోషం ఉండదు. మాకు ఉపన్యాసం ఉంటారు పంపాను. మాకు టర్న్ అయితే ఇంకో టర్న్ ఇస్తారు. నేను ఇచ్చిన వాళ్ళు వదిలేసి నెక్స్ట్ టర్న్ ఇస్తారు. కాబట్టి ఇంకా చాలా మంది అందరినీ సముచిత ప్రాధాన్యస్తారు. అదేవిధంగా జనార్దన్ రావు గారు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరెవరికి ఏమేమి చేయాలో ఎలా చేయాలో చేసేటువంటి ఆలోచన చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకుంటారు. అసలు పదవులు కాదు, విరోచితంగా పోరాడిన మహిళలే ఇవాళ ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే ఈ ప్రకాశం జిల్లా ప్రత్యేకించి ఒంగోలు మహిళలు గుర్తింపు గౌరవం ఉంది. అదే పెద్ద పదవులందరూ కూడా తెలియజేస్తూ నమస్కారాలు థ్యాంక్ యూ అందరూ. మన బాలాజీ గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్య గారు, మన మొన్నే చైర్మన్ గారు ఐబీసీ బ్యాంక్ చైర్మన్ గారు సీతారామయ్య గారు, అదేవిధంగా అంత్రి శ్రీనివాసరావు గారు, శ్రీరామూర్తి గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అక్కడ కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన వాళ్ళని నాకైతే ఇందాక వచ్చినప్పుడు చూసా, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే కొత్త వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంటిమేషన్ తెలుసుకొని ఈరోజు మహానాడు ఒంగోలు నియోజకవర్గం సంబంధించింది అందరూ కూడా ఒకసారి కలుసుకోవాలని ఈరోజు మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది హాజరైన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఒకసారి గమనించుకున్నప్పుడు ప్రతి 2 సంవత్సరాలకి మనం ఎప్పుడు కూడా నియోజకవర్గం మహానాడు పెట్టుకోవటం, తర్వాత జిల్లా మహానాడు పెట్టుకోవటం, ఆ తర్వాత నేను మహానాడు ఏదైతే 27, 28, 29లో ఆ 3 రోజులు ఎక్కడ పెడతారో అక్కడికి వెళ్ళి మనం అందరం కూడా అటెండ్ అవటం, ఇది ప్రతి 2 సంవత్సరాల్లో ఒక ఆనవాయితీగా మనందరం కూడా కలుసుకోవడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగానే మన నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో దాని ఇబ్బందికరంగా ఉండేవి అందరూ కూడా తీర్మానాలు చేసుకోవటం, ఏదైతే అంశాలు ఉన్నాయో దాని తీర్మానాలు చేసి మన రాష్ట్రానికి పంపించి దాని ద్వారా రేపు మహానాడులో అవి పెట్టుకొని ముందుకు పోయే విధంగా ఈరోజు మహానాడు కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం మనంతా కూడా తెలిసిన విషయం. ఈరోజు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టి భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇంతమంది కుటుంబ సభ్యులు, ఇంతమంది పార్టీ కార్యకర్తలు ఉండేది ఏ పార్టీకి లేదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు ఈ 43 సంవత్సరాల్లో అనేక ఎదుగుదలు చూసాం, కష్ట నష్టాలు చూసాం. అధికారం ఉండేటప్పుడేమో మనం కష్టపడటం, అన్ని పనులు చేయటం, అన్ని జాగ్రత్తలు చేసి సంపద కూడా చేసి పెట్టి వెళ్ళేకి మళ్ళా పార్టీ మారటం,
వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ లోడ్ బడ్జెట్ లేకపోతే అన్ని తినేసి మళ్ళా దాన్ని చేసి పెట్టడం, ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మన ఎదురు దిగులు కూడా మనం అందరం కూడా చూసాం. ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో ఇదంతా కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులే. ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలిసిన విషయాలు. ఆయన పెట్టిన పథకాలు ₹2 కిలో బియ్యం కానీ, మన పక్కా గృహాలు కానీ, ఈరోజు మహిళలకి సమాన హక్కు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో ముందుతో పెట్టిన కార్యక్రమాలే ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయంటే ఆయన ఏ విధంగా అమలు చేశారని కూడా మనం అందరూ కూడా ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా అనేక పథకాలు ఏదైతే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయన కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా నిరంతరం కష్టపడతా పార్టీని ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆయన కూడా అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. ఆ తర్వాత మళ్ళా మన లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన 4000 కిలోమీటర్ల పాదయాత్ర ఒక యువతనం ఒక సృష్టించింది. దేశంలోనే యువతనం అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ప్రతిబంధన సృష్టించింది. అలాంటి యువతనంలో మన లోకేష్ గారు చేసి అన్ని వర్గాల్లో కష్ట నష్టాలు కూడా తెలుసుకొని ఈరోజు ఆయన కూడా ఒక మంత్రిగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఆయన చూడకుండా మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు ఉండే సమస్యలు ఏమున్నాయి అనేది మనం కూడా మన నియోజకవర్గంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మీ అందరికైతే 34,000 మెజార్టీ వచ్చిందంటే మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక ఖర్చుతోటి ఏమైనా సరే ఇతర పార్టీ రావాలి అని అందరి కష్టంతో మనకంత మెజార్టీ జిల్లాలో రాత్రి మన ఒంగోలులో ఎప్పుడు రాదు, ఇంకెప్పటికీ రాదు కూడా. అలాంటి మెజార్టీ తీసుకొచ్చిన ఘనత నాది గారు మీరే పెట్టుకోవడం మీ అందరికీ తెలియదు. మా మహిళలు ఉన్నారు, ఇందాక మన శ్రీనివాస్ చెప్పాడు, మన ముత్తమయ్య సింగ్ చెప్పాడు. అది యువతగా మనకి ఆ రోజు మహానాడు ఒంగోలులో పెడితే ఈ రోజు మనం వచ్చినప్పుడు లోకేష్ గారు అంటున్నారు ఒంగోలు లాగా మహానాడు అనేది అంతకుముందు జరగదు, ఇక మూడు కూడా జరగదని చెప్పేసి ఆయన కూడా దాన్ని కలిసి మన మహిళలే ఇంటింటికి వెళ్ళారు, పాపం కష్టపడ్డారు. ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి అందరూ మహానాడికి రండి అని చెప్పి అందరూ మహారాష్ట్రలో ఈరోజు అంత వైభవంగా జరగడానికి వాళ్ళ మూల కారణం అని చెప్పేసి మా మహిళలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళు కూడా పోయినసారి 2-3 సార్లు మన మీద అరెస్ట్ చేశారు. అప్పుడు నాకు బాగా ఒకసారి అరెస్ట్ చేస్తే మొత్తం మన మహిళలే రౌండప్ చేశారు. అప్పుడుండే సిఐలు డిఎస్పీ కూడా చెప్పారు, ఏంటంటే ఈ మహిళలు మాకు అడ్డం వస్తుందని చెప్పేసి అంత ధైర్యంగా మా వాళ్ళు కూడా రౌండప్ చేసి ఎప్పటికప్పుడు కూడా పార్టీ కోసం వాళ్ళ ఇంట్లో సమస్యలు కూడా పక్కన పెట్టి పార్టీ కోసం నా కోసం ఆ రోజు ఎంత కష్టపడ్డారో ఇవన్నీ గుర్తున్నాయి. తప్పకుండా నా గౌరవం తీర్చుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం తెలియజేస్తాను. కాబట్టి కార్యక్రమం మనం చూసుకునే పరిస్థితులు బట్టి మనం అందరూ కూడా ముందుకెళ్ళాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మొన్నే మనం కమిటీలు కూడా చేసుకుంటా ఉన్నాం. కేఎస్ఎస్ మెంబర్లు కూడా ఈరోజు 8,000 మందిని నియోజకవర్గంలో వేసుకున్నాం. మనకి ఇప్పుడు పెద్ద బాధ్యత, మనం కార్యకర్తలందరం కూడా కనీసం నెలకు 1 గంట మనం కష్టపడే పరిస్థితులు మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఒక పద్ధతి, అధికారం ఉండేటప్పుడు మనం అందరూ కూడా కనీస సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు అధికారంలో ఉండేటప్పుడే అనేక బోధ జరుగుతుంటారు, అనేక మాట్లాడుతుంటారు. దాన్ని కూడా మనం పెట్టుకొని మనం అన్ని విధాలుగా కూడా ప్రజలకు దగ్గరగా ఉంటాం, ప్రజలకు మనం ఏం చేసామనేది మనం అన్ని కూడా ప్రజల్లో మమేకమై మనం పనిచేసుకునే కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మనం ఏమైతే ఈరోజు కేఎస్ఎస్ కానీ మెంబర్లు కానీ అన్నీ చేసుకున్నామో ఈరోజు ఒక బాధ్యత ప్రకారంగా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు కూడా తగ్గిపోవాలి. నేను మా డివిజన్కి వచ్చినప్పుడు మీటింగ్లో కూడా చెప్పాను, ప్రజల్లో ఉండే ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా మన అందరూ కూడా కలిసి ప్రజలను కూడా మన నియోజకవర్గం అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు కూడా తగ్గించుకుంటా
పోయినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మన అందరం కూడా కలిసి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను కూడా మనం ముందుకెళ్దాం. ఈ రోజు ఏ విధంగా అయితే మీ అందరూ కూడా వచ్చారో అదే మాటలో మనం భవిష్యత్తులో కూడా ఇప్పుడు 11 ఏళ్ళు అయింది, దానికి ఒక పద్ధతి ప్రకారంగా మనం ముందుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు 8,000 మందికి నేను ఎప్పుడు చెప్పేదే, ప్రతి కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలనేది కూడా నేను చూస్తున్నాం. కొంతమందికి చేస్తాం, కొంతమందికి చేస్తాం. ఖచ్చితంగా ఏం చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా తొందరలోనే చేసే పరిస్థితి ముందుకు తీసుకెళ్తాం. మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే సంవత్సరం నేను తీసుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. కానీ మనం కూడా సమన్వయంతో ఒక పద్ధతి ప్రకారంగా మన ప్రజల్లో ఒక నమ్మకం మీద మనం గెలిపించారు. గెలిచినప్పుడు రేపు మనం ఏదైతే చూపించే పరిస్థితి రాకుండా అందరం కూడా ఏదైతే మంచి పద్ధతిలో మంచి మార్గాల్లో మనం ముందుకు వెళ్తామో దాన్ని ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి దాన్ని అన్ని కూడా మనం చూసుకొని ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా మనం చేపడదాం. తప్పకుండా కూడా నియోజకవర్గంలో అందరం కూడా కలిసి మనం ముందుకెళ్ళే మార్గం కూడా మనం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఎన్నికలప్పుడు కూడా ఒక 5-6 అంశాల మీద మనం ఎన్నికలప్పుడు ప్రచారంలో కూడా చెప్పాం. ప్రతిరోజు మంచిని ఇస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కులకమ్మ నుంచి పోయినసారి మనం పైప్ లైన్ వేసాం. తప్పకుండా భవిష్యత్తులో పూర్తిగా ఇంకా పైప్ లైన్లు ఏమున్నాయో అవన్నీ పూర్తి చేసి ప్రతిరోజు ఒంగోలు అనేది శాశ్వత మంచి నీళ్ళు అనేది కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా మనం ఎన్నికలప్పుడు ప్రజలకు కూడా హామీ ఇచ్చాం. దానికోసం ఈరోజు 480 కోట్లతోటి మొత్తం పైప్ లైన్లు ఇవన్నీ కూడా మార్చి అదివరకు 1.5 ఇంచుల పైప్ లైన్ ఈరోజు 3 ఇంచులతో మళ్ళీ 25 సంవత్సరాలు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా దాన్ని కూడా పైప్ లైన్ మారుస్తా ఉన్నాం. దాన్ని కూడా తొందరలోనే పని మొదలు పెడితే టౌన్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో పైప్ లైన్ అన్ని కూడా మార్చిన తర్వాత మనకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా ఫిల్టర్ బెడ్స్ ఇవన్నీ పెడితే తప్పకుండా కూడా ఈరోజు ఆల్రెడీ గుణకమ్మ నుంచి మనకు వాటర్ సోర్స్ ఉంది. అదేవిధంగా రామదేవి నుంచి కూడా వాటర్ లైన్ తీసుకొచ్చామంటే ఖచ్చితంగా పూర్తిగా మనకి మంచి నీళ్ళు అనేది ఇబ్బంది లేకుండా ఈ టర్మ్లోనే అది కంప్లీట్ చేసి మనం అన్న మాటని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతో మంది పేరు వాళ్ళు పెట్టుకున్న టిడ్కో ఇల్లు కూడా దాన్ని కూడా మొన్న కూడా ఎస్టిమేషన్ వేసుకొని వెళ్ళారు. అది కూడా పూర్తి చేస్తాం. టిడ్కో ఇల్లు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా పూర్తి చేసి ఎవరైతే నమ్మకం మీద ఆ రోజు 500 రూపాయలు 12,500 25,000 రూపాయలు కట్టారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు వాళ్ళు ఇచ్చేటట్టుగా టిడ్కో హౌసెస్లో తొందరలోనే ఎన్ని కూడా ముగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాంతో అదేవిధంగా ఈరోజు పట్టాలు కూడా ఎన్నికలప్పుడు చెప్పాం. ఎవరికైతే సబ్సిడీ లేదో ఎవరికైతే బాడుగులో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చేది 1 సెంట్ తర్వాత 2 సెంట్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మనం ఏమైతే ప్రామిస్ చేశామో దాన్ని కూడా తొందరలోనే పెట్టాం. దాన్ని ఎవరెవరికి లేవో రేపు మన వాళ్ళంతా కూడా లిస్ట్ ఇచ్చిన తర్వాత అందరికి కూడా 10,000 మంది ఉన్నాయి, 15,000 మంది ఉన్నాయి, 2 సెంట్లు పట్టాలు కూడా వాళ్ళకి ఇచ్చి హౌసింగ్లో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడుండే పరిస్థితుల్లో పోతురాజు కాలువ మనకి మేజర్గా దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్నా పోతురాజు కాలువ చిన్న వర్షం పడితే మనకు అన్ని కూడా నీళ్ళు వచ్చి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. పోతురాజు కాలువలో కూడా అప్పుడు తిరిగి 14లో మనం శాంక్షన్ చేయించాం. దాని కాస్త ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తే టెండర్ కూడా మన టైంలో అయిపోయింది. అప్పుడు 19లో అయిపోగానే మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ పెట్టి దాన్ని 62 కోట్లు చేసి దాన్ని ముగ్గురు కాంట్రాక్ట్ ఇచ్చి 42 కోట్ల రూపాయలు దాన్ని డ్రా చేసి దాన్ని పూర్తిగా పని కూడా అంత జరగకుండా దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు అది మొత్తం కూడా క్యాన్సిల్ అయ్యింది. దాన్ని కూడా మన అసెంబ్లీలో కూడా పెట్టాము. దాన్ని ఎంక్వైరీ చేయించాం. ఎంక్వైరీలో ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేస్తుంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళాం. ఇప్పుడు మనకి 150 కోట్ల దాకా ఎస్టిమేషన్ చేశారు. దాన్ని కూడా కంప్లీట్ చేసి ఏదో ఒక ముందుకు వెళ్ళడానికి నా సాయశక్తులు అది మాత్రం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
దాంట్లో ఇంకొకటి నేరుగా వచ్చేసి మనకి ఎవరైతే నిన్న కూడా కలెక్టర్ గారికి కూడా చెప్పాను, ఎవరైతే మన పట్టా కొనుక్కొని డీకే పట్టా కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకి పట్టా మళ్ళా పాత పట్టా క్యాన్సిల్ చేసి కట్టుకున్న ఇల్లు పట్టా కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా 2019లో అప్పుడు కొంతమందికి ఇచ్చాం. మీ కాలనీలో కానీ మీ దగ్గర కానీ ఎక్కడైనా ఉన్నా కూడా ఆ విధంగా ఉండే వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద పట్టాలు ఇల్లు పెట్టుకొని ఉంటారు. దాన్ని కూడా వాళ్ళ పేరు మీద ఇచ్చేస్తే అది తొందరలోనే వాళ్ళకి మన పేరు మీద లేకుండా డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాయి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళ పేరు మీదగా ఇచ్చామంటే మన సంతృప్తిలో ఉన్నామనే ఆనందం వాళ్ళకు ఉండే విధంగా దాన్ని కూడా తొందరలోనే చేపడుతున్నాం. దాన్ని కూడా విషయాన్ని కూడా సేకరించి వాళ్ళందరూ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే మనం అనుకున్నామో దానికి అన్ని కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. ఈరోజు అగ్రహారం అండర్ పాస్ కూడా ఎప్పటి నుంచో ఆగిపోయిన అండర్ పాస్ కూడా అది ఆల్రెడీ జూలైలో అది ఓపెన్ కూడా చేస్తాం. టెండర్ అయిపోయింది, ఆల్రెడీ పని జరుగుతూ ఉంది. అది పూర్తి అయిపోయిన జూలైలో అది కంప్లీట్ అవుతుంది. జూలైలో వారికి 16వ డివిజన్ ఎవరైతే అటు అగ్రహారం పోయే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అంకితం చేసి ఓపెనింగ్ చేసే కార్యక్రమం కూడా దాన్ని చేపడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీంతో పాటు మనం వచ్చినప్పుడు నగరాన్ని కూడా శుభ్రీకరణ చేయటం అది ఒక బాధ్యత. ఎందుకంటే మనం ఇంట్లో ఎంతో శుభ్రంగా పెట్టుకుంటామో ఎంత చేస్తామో టౌన్ కూడా ఆ విధంగా ఉండాలి. ఎవరు వచ్చినా కూడా టౌన్లోకి కొత్త రకమైన పరిస్థితులు రావాలి. ఈరోజు డివైడర్స్ కానీ సర్కిల్స్ కానీ అదేవిధంగా ప్లాంటేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని ముందుకు తీసుకునే పనులు కూడా చేపడతా ఉన్నాం. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. దాని విధంగా ఇంకా ఒక 6 నెలల లోపల మొత్తం కూడా నగరం కూడా పూర్తిగా అన్ని విధాలు కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఒంగోలు మండలంలో కూడా మేజర్గా కలవాలి నుంచి ఉదాయపాలెం రోడ్డు కూడా అది కూడా పెట్టాను. అది పూర్తిగా ఉదాయపాలెం రోడ్డు కూడా దాన్ని కూడా ఈ టైంలో అది కూడా కంప్లీట్ చేస్తాం. గణంతులు అది కూడా కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దాన్ని చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దీంతో పాటు ఒంగోలు మండలం ఈ 10 నెలల లోపలే అన్ని విలేజెస్ లో 90% వరకు సిటీ రోడ్డు కంప్లీట్ చేశాం. ఇంకొక 10% ఉంది ప్రతి ఊర్లో కూడా. ఆ 10% కూడా కంప్లీట్ చేసి డ్రైనేజీలు కూడా అవి కూడా కట్టేస్తే దాదాపు మనకు మండలంలో కూడా 0 లెవెల్ అవుతుంది. దాన్ని కూడా అన్ని కూడా పెట్టున్నాం. దానికి వచ్చిన తర్వాత ఇవి కూడా కాలంలో కట్టిన తర్వాత ఒంగోలు మండలంలో కూడా మేజర్ సమస్యలు కూడా తగ్గుతాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొత్తపట్నం మండలం కూడా మనకి బకెట్ కెనాల్ ఎదుముఖ నుంచి పోయే బకెట్ కెనాల్ ఒక్కటే మనకి మిగిలింది. దాన్ని కూడా పెట్టున్నాం. అది అయిపోతే దాదాపు మండలంలో ఉండే బ్రిడ్జిలన్నీ కూడా పూర్తవుతాయి. దాంతోపాటు మండలానికి కానీ ఊరికి లింక్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టున్నాం. దాన్ని లింక్ రోడ్స్ కూడా ఇవన్నీ కూడా చేస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు పూర్తిగా కూడా ఏదైతే పనులు ఉన్నాయో దానితో పాటు మనం గెలిచిన మరుక్షణం కూడా ప్రతి ఇంటికి కూడా పంపించాం సచివాలయం. ఈరోజు నగరంలో కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ పెట్టేసి మీ డివిజన్లో ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది అనేది కూడా మన డివిజన్ ప్రెసిడెంట్ కానీ గ్రామ పంచాయతీ అధ్యక్షులకు కూడా ఇస్తాం. ఆ డివిజన్లో ఉండే ఎవరింట్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరింట్లో ఏం ప్రాబ్లం ఉంది, కొంతమంది పెన్షన్ లేకపోవచ్చు, కొంతమందికి సొంతం లేకపోవచ్చు, కొంతమందికి ఏదో విధంగా మన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లేకపోవచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మొత్తం కూడా రికార్డ్ చేసి పెట్టాం. దాన్ని కూడా మనం ఇచ్చిన తర్వాత మనం కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసే విధంగా మనం అందరూ కూడా కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు హౌస్ వైజ్గా ఏమేమి చేస్తే రికార్డ్ అంతా కూడా నా దగ్గర పెట్టుకున్నాం. దాని తొందరలోనే దాన్ని కూడా డోర్ టు డోర్ మనం పంపించి దాని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరూ కూడా కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఒక బాధ్యత ప్రకారంగా ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకొని ఏమైతే మనం గెలిపించారో మీ అందరూ దృష్టిలోకి వచ్చామో మనందరం కలిసి దాన్ని ఒప్పు కాకుండా మనందరూ కూడా కష్టపడే విధంగా మనం ముందుకు వెళ్దాం. ఈరోజు అనేక మంది
కొంతమంది బొమ్మలు లేకుండా బయట మాట్లాడుకుంటున్నారు. అవన్నీ కూడా మనం వినాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు అల్టిమేట్ గా కావాల్సింది మీకేం కావాలి, అదేవిధంగా పార్టీకి ఏం చేసుకోవాలి, ప్రజలకు ఏం చేయాలనేది వీటి మీదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు. ఈరోజు మీరు కూడా అక్రమాలు కాకుండా కరెక్ట్ గా ఏ పని ఉన్నా కూడా మన కార్యకర్తలు మీరు తీసుకొచ్చారంటే మన నాయకులు మీరు తప్పకుండా కూడా పనిచేసేదానికి సాయి శక్తులు నేను పనిచేసి మీకు ఇబ్బంది లేకుండా చేసే పని కూడా నేను చేయవలసానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అది ఏదైనా చేసుకునే పని అయితే మళ్ళా ఏదైనా తప్పుడు పనులు చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితులు మీరు తీసుకురాదు. ఏదైనా కూడా మీరు కూడా మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మీ అందరూ కూడా బాగుండాలనేది నా ఇంటెన్షన్. దాని పద్ధతి ప్రకారంగా మీరు కూడా ఎకానమీగా కానీ అన్ని విధాలుగా కూడా ముందుకుండాలని చెప్పే నా ఆలోచన కూడా చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు పరిస్థితుల్లో కూడా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని మన అందరూ కూడా కలిసి మనం ముందుకెళ్ళే మార్గంలో మనం వెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు పదవులు కూడా వస్తూ ఉంటాయి. పదవి అనేది ఒక అలంకారంతో పాటు మనం ఏం పని చేసాము అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. పదవులకి మనం కష్టపడితేనే ఖచ్చితంగా ఆ పదవులు అయ్యే వస్తుంటాయి. ఈరోజు ఆ పదవి రాలేదు, ఈ పదవి రాలేదు అనేది మీరు ఎక్కడో బయట మాట్లాడుకునే మాటలు ఎన్ని కూడా మీరు అక్కడ మాట్లాడటం సెకండ్లో మీ పక్కన నాకు చెప్తారు. అది గుర్తుపెట్టాం. మీరు ఎవరైనా ఎక్కడ మాట్లాడతారో వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా ఈ పక్కన ఉన్న ముందు ఒక నాకు ఫోన్ చేసేది మీరు నాకు చెప్తారు. కాబట్టి తెలియదు అనుకోవాలండి. నేను ఇక్కడ ఉండి ఏదో ఇంట్లో ఉన్నాడు, ఆఫీస్లో ఉన్నాడు, ఆయనకి ఏం తెలుసు ఏదో వస్తాడు పోతాడు అనుకోవాలండి. ఈరోజు పూర్వంలో ఏ మూల ఏం జరుగుతుందో, ఏ మూల ఏ బొక్కు దగ్గర ఎవరు కూర్చుంటున్నారో, ఏ బ్యాచ్లు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు. ఇవన్నీ కూడా సంస్కృతి మంచిది కాదు. అవన్నీ కూడా మనము కలిసి పనిచేసుకోవాలి. మాటల వల్ల ఈరోజు వేయడే ఉండదు. నోరు బాగా ఇవాళ చూసాం ఒకడిని రోజు సోషల్ మీడియా చూస్తాం. వంశీ ఎక్కడున్నాడు, దాదాపు 90% అయిపోయి ఒకే నడుస్తున్నాడు. అది వరకు ఎక్కడున్నాడు? ఎందుకంటే లూజు మాటలు, ఎంత అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్యేగా ఉన్నాం, నాకు జగన్ గారు ఉన్నాడు, లేకపోతే అతను ఉన్నాడు, వీరు ఉన్నాడు అని చెప్పేసి వెర్రబెడితే జగన్ పరిస్థితి అసలు గుర్తు ఇవ్వాలనేది. ఇతనే కాపాడతాడు. ఇతను ఒక స్టేజ్ మార్చి ఒక స్టేజ్ తీసుకునేకి ఉండి 90 రోజులకే పూర్తిగా అయిపోయి ఆయన ఫేస్ రియాలిటీ ఫేస్కి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేసామో మన పని ఏంటి అనేది కూడా మనం చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. నిన్న కూడా చూసా జగన్మోహన్ రెడ్డి ఏదో తెగ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు. అదే వరకు ఎంతో మంది పరిపాలించారు. వాళ్ళ ఆయన పరిపాలించాడు, విజయభాస్కర్ రెడ్డి పరిపాలించాడు, జనార్దన్ రెడ్డి పరిపాలించాడు. వీళ్ళందరూ కూడా పరిపాలించినా కూడా ఎవరైనా కూడా ఒక ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ అది కొనసాగుతుందని 10 మందికి ఉపయోగపడుతుంటాయి. ఈరోజు ఇతను వచ్చిన తర్వాతే ఒక రాక్షసు పరిపాలన మన రాష్ట్రంలో చూసాం. మన దగ్గర కూడా చూసాం. మన వాళ్ళు ఎంతమంది కేసులు పెట్టారు, మన వాళ్ళు ఎంతమంది రిమైండ్ పెట్టారు, ఆడవాళ్ళు ఎంతమంది మీద పెట్టారు. ఇవన్నీ మా మీద కూడా కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ కూడా దాదాపు మీకు మళ్ళా కూడా నోటీస్ బోర్డులో పెట్టిస్తాను, ఎన్ని కూడా తీసేశారు. కోర్టుకు పోయి ఆయన కూడా తీపిచ్చేశారు. అట్లా అన్ని జిల్లాల్లో కూడా రాక్షసు పరిపాలన చేశారు. అతను మరీ రాక్షసుమాది, అతనే జీవితాంతం మళ్ళా ముట్టుకోడేదాకా అతనే ముఖ్యమంత్రి అనుకోని ఎర్రబెట్టి పిచ్చి మాట్లాడించి నవ్వుకుంటా కూర్చోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. పక్కన మాట్లాడి చెప్తున్నాడు అంటే ఇతను నవ్వుకుంటా ఉండేది. అదే వెంకయ్య భాషలో వెంకయ్య పద్ధతి. ఎవరన్నా కూడా మంచివాడు పద్ధతి ఎవరైతే ఎందుకంటే మాట్లాడతాం, ఏదైనా ఉంటే పోయి మాట్లాడాలంటారు. ఇతను ఏంటంటే పక్కన వాళ్ళు ఆనందపడి సుఖానందం అంటారే, ఆ ఆనందపడ్డాడు. ఈరోజు ఒక్కొక్కరు జైలుకి పోయి ఈరోజు బాగుపడుతున్నారు. వాళ్ళ వల్ల పోయినసారి గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా కూడా జైలుకి పోయి ఉద్యోగాలు బాగుపడుకొని వాళ్ళు అప్పు పడతారు. ఈసారేమో నాయకులంతా కూడా ఒక్కొక్కరు పడుతున్నారు. ఇంకొకటి ఉన్నాడు కొడాలని, అందరూ కూడా మనం ఎట్లా ఇక్కడ సొక్కటి టెంకాలు చేసుకొని మాట్లాడుతూ ఉండేవాడు. ఈరోజు ఏమైనా తెలియదు. మాట్లాడేది ఏదైనా కూడా ఇది కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈరోజు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కూడా అంటున్నాడు, మీరు ఎక్కడున్నా అధికారులు ఏడున్నా, మీరు రిటైర్డ్ అయిపోయినా, తెలంగాణకు పోయినా, లేకపోతే అటు పోయినా మొత్తాన్ని నేను తీసుకుని వచ్చి చేస్తానని కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఎవరో మాటలు మాట్లాడే
ఈరోజు ఆ స్థాయికి వెళ్ళాడు. 164 సీట్లు అంటే అసెంబ్లీలో అపోజిషన్ కూడా లేకుండా బయట తిరుగుతున్న వ్యక్తి. అంటే ఏ స్థాయికి వెళ్ళావు అనేది ఇంకా కూడా ఆయన అర్థం కావట్లా. ఆ అహంకారం ఇంకా తగ్గల. అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 151 సీట్లు ఇస్తే నువ్వు ఏం చేసావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి. సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సంవత్సరం దగ్గర 11 నెలలు అవుతుంటే ఒక సమర్థవంతమైన నాయకుడు 4వ సారి ముఖ్యమంత్రి అయితే ఆయనకే ఈరోజు ఫైనాన్స్ స్ట్రీమ్లైన్ చేయడానికి తలనొప్పి పడుతుంది. అంత ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా రూపాయలు లేకుండా అన్ని ఇబ్బందులు పెట్టి అన్ని చేస్తున్నారు. అలాంటివన్నీ పాపాలు చేసి మళ్ళీ నీకు ఒక 50-150 సీట్లు ఇస్తే ఒక పని చేయకుండా ప్రజల్ని ఎవరిని కొట్టడం, లేకపోతే చంపడం, లేకపోతే ఎవరిని అరెస్ట్ చేపిద్దామా, ఎవరున్న జిల్లాలో వాళ్ళని ఎక్కడ కొట్టిద్దామా, ఈ తప్పితే నువ్వు ఏదైనా ఒక పని మంచి పని చేశాడనేది ఆయన విమర్శించుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు కార్యకర్తలలో భరోసా కోసం రేపు నేను వస్తాను, నేను చూస్తానంటే నువ్వు సార్ చూసావు, అయిపోయింది, నెక్స్ట్ పోయే నువ్వే పోతావు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కాదు. కార్యకర్తలకి మనం చేసిన తప్పులు దానివల్లే మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్పుకొని మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి నువ్వు తిరిగితే చెప్తే లేకపోతే నీ జీవితంలో మళ్ళా ముఖ్యమంత్రిగా నేను వస్తే వాళ్ళు తీసుకోబట్టే పరిస్థితి కూడా ఈరోజు ప్రజల్లో రాష్ట్రం కాబట్టి ఇవన్నీ చేశారు. కాబట్టి ఇక్కడ ఉంటే ఆయన ఎంత పాపం చేశాడు, ఎటు పోవాలన్నా ఉంటే ఏడాది చేస్తారో ఏమైపోతుందో అర్థం కాక పోయి హైదరాబాద్ కూర్చొని కమ్మని అనుకుంటా హ్యాపీగా ప్రశాంతంగా వాతావరణంలో ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడవ ఉన్నారు కాబట్టి ఒక పార్టీలో పోయాడు. ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కొక్కరి చేస్తుంటాడు. 10 రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది. 10 రోజులు అయిపోయినా నాకు మంత్రి అయిపోతుంది. ఆ 10 రోజులకేమో నేను మళ్ళా పార్టీలో 4 జిల్లాలు హెడ్ అవుతున్నా. నువ్వు అక్కడ అనుకునేవాడు వాళ్ళు జిల్లాను అనుభవం సర్వనాశనం చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంటి పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. అదే కానీ కొంచెం అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇవాళ మంత్రిగా ఉన్నామని ఎమ్మెల్యేగా ఉన్నామని వెదవిగితే ఊళ్ళో పెట్టే పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం విమర్శించేది కదా, విమర్శిస్తాం ఉపయోగం. చేసిన పాపాలకి 34,000 ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించారు. మన సీనియర్ మనవాళ్ళు ఇద్దరుని మహిళలను కొట్టించారు. మళ్ళా మనవాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఈ పాపాలన్నీ ఉడకనే పోవు. పాత రోజులంట వచ్చే జన్మనే వాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలో అనిపించుకోవాల్సిందే. కాబట్టి ఘనంగా చేసిన పాపాలకి తల్లి పక్కెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లెలు పక్కెళ్ళిపోయింది. నువ్వు ఉండేవాడు ఒకటి, అదొక్కటి మినిమం. డబ్బులు పెట్టుకొని డబ్బులు సంపాదించి మనం ఎత్తున్నాం. డబ్బులు ఎంతవరకు కావాలో, ఎంత పర్మిట్ కావాలో అంతవరకే సంపాదించుకోవాలి. నువ్వు ఇష్టారాజ్యంగా చేసుకొని అందరినీ దూరం చేసుకొని నువ్వు చేసే కార్యక్రమాలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా ఇవన్నీ కూడా ముందు చూపుని ఆలోచించుకోవాలి. ఇలా పదవులు అనేది ఇంకోటో అసంతృప్తి పడద్దు. నా వల్ల ఏది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. నేను రోడ్ల మీదకి వస్తా, తిరుగుతాం, ఖచ్చితంగా అందరం కలుగుతాం, ఒంగోలు మార్పు అనేది తీసుకొద్దాం. 8,000 మంది ఎవరైతే మన ముఖ్య నాయకులు మన కేఎస్ఎస్లో ఉన్నారో ఏదో ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చేస్తా. అవసరమైతే నా సొంత డబ్బులైనా ఇచ్చేనా కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఓపిక అనేది మంచిది. పదవులు ఇవన్నీ అనేది శాస్త్రం కాదు. మనుషులు అనేది ముఖ్యం. మనం అన్నదరం ఒక కుటుంబం అనేది ఒక గుర్తు పెట్టుకోండి. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఉంటుంటాం, కలుస్తుంటాం. అది కాదు. ఇవన్నీ కూడా కష్టానికి 10 మంది ఉన్నారు అనేది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పి కూడా నేను మరోసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన ఒంగోలులో కూడా ఈ మహానాడు సందర్భంగా మనం కూడా ఒక 10 తీర్మానాలు పెట్టాం. ఒకటి, పొగాకు శనగ ఏదైతే గిట్టుబాటు ధరలు లేక మన రైతులు ఇబ్బంది పడుతున్నారో దాని గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం పెట్టాం. దానికి మన వాళ్ళు మాట్లాడతారు, ప్రపోజల్ ఒకటి చేస్తారు, దానికి ఆమోదం ఒకటి చెప్పాలి. కాబట్టి మళ్ళీ మన వాళ్ళతో మాట్లాడతారు. అదేవిధంగా కొత్తపట్నం ఆరుపల్లి కూడా
ఒకసారి అది కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం ఎయిర్పోర్ట్ కూడా దాదాపు ఎయిర్పోర్ట్ కూడా ఫీజిబుల్ రిపోర్ట్ కూడా వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు. ఖచ్చితంగా తొందరలోనే అందరం కూడా పైకెత్తుతాం. పైకెత్తేసి విమానంలో మాత్రం ఖచ్చితంగా మనం అనుకోవాలించి అందరూ ఇంకా కలిసి వస్తాయని రిపోర్ట్ మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామతీర్థం నుంచి కూడా మనకు అదేవిధంగా యువకం నుంచి పైప్ లైన్ చేస్తున్నాం. రామతీర్థం నుంచి కూడా పైప్ లైన్ చేసుకుంటే అసలు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈ రోజు కొంతమంది డ్రైనేజ్ వాటర్ వస్తుంది, యువకం నుంచి వాటర్ రావడం వల్ల వాసన వస్తుంది, అన్ని సమస్యలు ఉన్నాయి. రామతీర్థం నుంచి కూడా వేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది. కాబట్టి దాని కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా యువకుల పాదయాత్రలో మనకు ఆ రోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ రోజు ప్రామిస్ అది కూడా లోకేష్ గారికి చెప్పారు. అది కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అదొకటి పెట్టాం. ఆ తర్వాత వచ్చేసి ఇంకా టిట్కో హౌసెస్ ఇందాక చెప్పాను, దాన్ని కూడా టిట్కో హౌస్ కంప్లీట్ చేసి పేరు ప్రజలకు అది కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా పక్క గృహాలు కూడా 2 సెంట్ల భూమి అనేది దాన్ని కూడా ఇస్తామని చెప్పేసి అది కూడా ఎజెండాలో పెట్టాం. పూర్తి కాలాలు కూడా మన 10 ఎజెండాలు అది కూడా పెట్టాం. దీనికే పట్ల నిధులు కట్టుకున్న వాళ్ళు కూడా దాని పొల్యూషన్ చేయకుండా దాన్ని ఒక తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా కొత్తపట్నం మండలం కూడా మనకి టూరిజం డెవలప్ చేసే దాన్ని కూడా అది కూడా ఒక తీర్మానం పెట్టాం. ఈ 10 తీర్మానాల మీద మనం కూడా మహానాడికి ఇవన్నీ కూడా పంపిస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా చేసేదానికి మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు 27, 28, 29 మెయిన్ మహానాడు మనకి కడపలో పబ్బాపురం దగ్గర మనకి పెట్టారు. దాన్ని అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. దానికి కూడా మన వాళ్ళు మన నియోజకవర్గం నుంచి ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా నాకు పేరు ఇవ్వండి. వాళ్ళకి అకామిడేషన్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, మీకు ఏం కావాలో వస్తుంది చెప్పారంటే మనకి ఇంకా 4 రోజులు టైం ఉంది. కాబట్టి మీరు మాట్లాడుకొని ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా ఇస్తే వాళ్ళకి అన్నీ కూడా ఏర్పాట్లు కూడా అరేంజ్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి తీర్మానాలు అయ్యే వరకు మళ్ళా లేచి ఎవరు కూడా బయటకు వెళ్ళదు. ఈ 10 తీర్మానాలు కాబట్టి మన వాళ్ళు 10 మంది మాట్లాడతారు. ఆ 10 తీర్మానాలు ఆమోదం చేసి ఇంకా మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉండి మీరు ఏదైనా కొత్త ఏదైనా పెట్టాలంటే కూడా మీరు కూడా చెప్పండి. దాంట్లో కూడా యాడ్ చేద్దాం. ఏం చేసినా కూడా ట్రాన్స్పరెన్సీగా కలిసి ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకునే విధంగా అందరం వెళ్దామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మనం వస్తారు. మీ అందరూ కూడా ఈ రోజు ఎట్లా వచ్చారో ఆ రోజు కూడా అందరూ కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఉంది. కాబట్టి అందరూ కూడా దాన్ని కూడా రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. కీర్తి కలవోడా చేయెత్తి జై కొడుతు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాలి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీరవత్తపు భారమాన మోసిన సీమ బలనాడు మీదెరా జగనాడు మీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడో ఆంధ్ర బాబయ కూడా నీవోడో నాయకీ నాగమ్మ మల్లమ్మ మల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన బోళ్ళే వీరమణి తల కన్న కల్లేరా వీరమాగల జన్మ భూమేరా గతములోని కీర్తి కథలన్నీ చెప్పారు పసయేడ చాచావు ముసిలేకపోయెరా